నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. జగన్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే బాబు పాలన మళ్లీ రావాలని ఈ క్రమంలోనే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ 6 పథకాలకు శ్రీకారం చుట్టారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం ముప్పవరం గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం కోరిసపాడు మండలం పరిధిలోని పలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే రవికుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఓటర్ల జాబితాపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడం ఖాయమని, వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికల ముందుగా జగన్ ఎన్ని హామీలు ఇచ్చారో ప్రజలందరికీ తెలుసని, అందులో ప్రధాన హామీలు అని ఎక్కడ అమలు చేశారో చెప్పారన్నారు. రాబోయే కాలంలో ప్రజల భవిష్యత్తు మారబోతుందని, మరో 50 రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని రవికుమార్ తెలియజేశారు. ఎక్కడ కూడా ఓటు పోకుండా చేసుకోవాలి. ప్రతి క్యాస్ట్లో కూడా మనం ఓటు అనేది పోయినసారి ఊరు ఉంది, ఒక ఊరిలో 5 బూతులు ఉన్నాయి, ఇంకో 3 బూతుల్లో బాగా వస్తుంది మెజార్టీ, ఒక బూత్లో తగ్గుతుంది. తగ్గిన బూతులు మనం పట్టించుకోవట్లా, పెరిగింది ఏమన్నా ఆ ఊరు వచ్చేసరికి మనకు 400 వచ్చిందని మనం అనుకుని బూతులు తగ్గిన బూతులు ఏమైందంటే తగ్గిపోతూ ఉంటుంది. ఆ బూతుల మీద మనం వర్క్ చేయాలి. ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీ 298 బూతులు ఉన్నాయి. బూతులు 60-70 బూతులు మనకు తగ్గి ఉన్నాయి. 60-70 బూతుల్లో తగ్గిందని మనం వర్క్ చేయాలి. చూసుకోవాలి జాగ్రత్తగా. ఇవన్నీ చూసుకొని ప్రతి బూత్లో ఏ బూత్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు, ఇన్ఛార్జ్ ఎవరు వర్క్ చేయాలి. నాకు అర్థమైంది. ఇప్పుడు 256 ఉన్నారు నువ్వు దీంట్లో ఉండే వాళ్ళు, దీంట్లో ఉండే పెద్దలు కలుపుకొని బయట నుంచి వచ్చి మనకి లెక్క కోసం మొత్తం ఏదైతే 10 కులాలు ఉండాలండి. సుబ్రహ్మణ్యం ఉన్నారు, ఎన్నికలు ఉన్నారు, 224 ఉన్నారు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ఈ నెల 23వ తేదీన ప్రారంభమై 25వ తేదీన ముగియనున్నాయి. 23వ తేదీన ధ్వజారోహణ, 24వ తేదీన స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, 25వ తేదీన తిరునాళ్ల మహోత్సవంలో ఇందుకు సంబంధించి దేవాలయంలో తిరునాళ్ల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భక్తుల కోసం క్యూ లైన్లు, షామియానాలు, లైటింగ్ వంటివి దేవస్థానం తరపున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకరవదాని మాట్లాడుతూ సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో శని, ఆది, సోమవారాల్లో జరుగుతాయని, అందులో భాగంగా శనివారం ధ్వజారోహణ, ఉష్ణవాహన సేవ, ఆదివారం భక్తులు కని విని ఎరుగని రీతిలో పంచామృతాలతో వివిధ రకాల పండ్లు, ఇతర వాటితో అభిషేకాలు, వివిధ హోమాలు జరుగుతాయని అవధాని చెప్పారు. సోమవారం వార్షిక తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు స్వామివారి దర్శనం కల్పించడం జరిగిందన్నారు. మన బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ప్రసన్నాంజనేయ స్వామి వార్ల 69వ వార్షిక తిరునాళ్ల బ్రహ్మోత్సవములు శనివారం, ఆదివారం, సోమవారం 23, 24, 25 తారీఖుల్లో చతుర్దశి పౌర్ణిమ, మిగులు పౌర్ణిమ చేయడం ఇక్కడ సాంప్రదాయం. ఈ లక్ష్మీ నృసింహ క్షేత్రంలో ఎక్కడైనా సరే ఈ ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు సాంప్రదాయంగా జరపడం ఆచారంగా వస్తున్నది. దాంట్లో 69వ వార్షిక తిరునాళ్ల బ్రహ్మోత్సవములు 23వ తారీఖు ఉదయం 8:30కి దేవాలయంలో విఘ్నేశ్వర స్వామి దేవస్థానం దగ్గర విఘ్నేశ్వర పూజ, అఖండ స్థాపన, సర్వదేవత మంటపారాధన, జీవధ్వజ దండ, ఉష్ట్రపతాక పూజ, ఉష్ట్రపతాక ఆవిష్కరణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. తర్వాత రేపు మధ్యాహ్నం ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మూలవరులకు విశేషంగా పూజా కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం ఉష్ట్రవాహన సేవా కార్యక్రమం రేపు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ జీవధ్వజ దండ నిర్మాణదాత మేదరమెట్ల శంకరారెడ్డి గారిచే ధ్వజ ఉష్ట పతాక ఆవిష్కరణ పూజా కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రేపు ప్రారంభం రోజున సాయంత్రం పూట ఉష్ట్రవాహన సేవ, అలాగే ఎల్లుండి
ఆదివారం నాడు ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గణపతి పూజ, అలాగే ఆలయ ప్రదక్షిణ, స్వామివారి దగ్గర మహాన్యాసపూర్వక మంజు సూక్త ఏకాదశ వారాభిషేకము మరియు చండీ సప్తశతి, సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణ కార్యక్రమం, స్వామివారికి మహాన్యాసంతో 11 వారాలు అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే అభిషేకం పూర్తయిన తర్వాత ఈ దేవస్థాన సాంప్రదాయం ప్రకారంగా విశేషంగా సుమారు ఒక 40 లీటర్ల ఆవు పాలు, అలాగే 30 లీటర్ల ఆవు పెరుగు, 10 లీటర్లు ఆవు నెయ్యి, 10 లీటర్లు తేనె, 10 కిలోలు పంచదార, అలాగే శుష్క ఫలాలు, జీడిపప్పు, బాదం పప్పు, లవంగాలు, యాలుక్కాయలు, వట్టివేళ్ళు, పచ్చకర్పూరం, విశేషమైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఈ దేవస్థానంలో ఇటువంటి విశేషమైన అభిషేకము హనుమత్ జయంతి రోజు, తిరునాళ్ళ ముందు రోజు ఈ కార్యక్రమం జరుగుతుండటం మనకి సాంప్రదాయంగా వస్తుంది. ఆ అభిషేక కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి విశేషంగా అలంకరణ చేసి మధ్యాహ్నం పూజ కార్యక్రమం, అలాగే సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ కళా వేదిక మీద రేపు, ఎల్లుండి, అలాగే సోమవారం, శని, ఆది, సోమవారాలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేసినారు. తర్వాత ఆదివారం నాడు రాత్రికి మా అర్చక స్వాములు స్వామివారిని విశేషంగా వివిధ పుష్పములతో అలంకరణ చేస్తారు. సోమవారం నాడు ముఖ్యమైన రోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. ఈ సంవత్సరం మిగులు సోమవారం అయింది కాబట్టి సోమవారం నాడు తిరునాళ్ళ ప్రధానమైన ఉత్సవం సోమవారం నాడు జరుగుతుంది. స్వామివారిని చాలా విశేషంగా అలంకరణ చేసి సోమవారం ఉదయం 5 గంటలకి దేవస్థానం పూజ కార్యక్రమం 5 గంటలకు ప్రారంభమై 6 గంటలకు పూర్తవుతుంది. సోమవారం ఉదయం 6 గంటల దగ్గర నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు అవిరామంగా స్వామివారికి ఈ వచ్చే భక్తులకి విశేషమైన స్వామివారి దర్శన భాగ్యం దేవస్థానం వారు ఏర్పాటు చేసినారు. కాబట్టి ఈ ఉత్సవాల సందర్భంగా 50 మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఆదివారం నాడు సాయంత్రం 7 గంటలకి గజవాహన సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే సోమవారం నాడు ప్రధానమైన రోజు సోమవారం నాడు 25వ తారీఖు నాడు రథోత్సవం జరుగుతుంది. ఈ వాహన సేవల్లో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడాను వీక్షించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీ నారసింహస్వామిని నమః. 69వ తిరునాళ మహోత్సవ సందర్భముగా స్వామివారికి ప్రథమ రోజున విక్షసేన పూజా పుణ్యావాచన వృత్తీకరణము, గజపట పతాకము ఎగరవే. రెండో రోజున స్వామివారికి పంచసూక్తాలతో తిరువంజనం చేయడం, పంచామృతాలతో అభిషేకము. అభిషేక అనంతరము స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పణ చేసుకొని వస్త్రధారణ అయిన తర్వాత స్వామివారికి సర్వ అలంకారంతో 5 రకాల పుష్పాలతో అలంకారం చేసి స్వామివారికి ప్రసాదం వినియోగపరిచి స్వామివారి మంత్రపుష్పం చెప్పుకొని వచ్చిన భక్తులకు ప్రసాద వినియోగం జరగదు. మూడో రోజు స్వామివారి తిరునాళ మహోత్సవం సందర్భం 3వ రోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలో విశేష పూజా కార్యక్రమము, శాంతి 10 గంటలకి శాంతి కళ్యాణ మహోత్సవము, వచ్చిన భక్తులకు ఆరాధన కైంకర్యములు, అర్చనలు, సహస్రనామార్చనలు, అర్చన కైంకర్యాదులు, మంత్రపుష్పాలు చెప్పి సంపూర్ణ అనుగ్రహం. 4వ రోజు సంపూర్ణంగా పూర్ణావతి కార్యక్రమం సంపూర్ణం చేస్తాం. అప్పుడు వేరు ఇప్పుడు వేరు అట్లుంటావా?
తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పాత కొత్త నేతలు కలిసిమెలిసి పనిచేయాలని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కోరిసపాడు మండలం బొడ్డువానిపాలెంకు చెందిన జనసేన పార్టీ నాయకులు అలాగే వైసీపీ నేతలు కలిసి ఎమ్మెల్యే రవికుమార్ను కలిసి సంఘీభావం ప్రకటించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారికి రవికుమార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేని శాలువా కప్పి సత్కరించారు. ఓటు అనే ఆయుధంతో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని రవికుమార్ తెలిపారు. అందరు భోజనం చేయండి. ఓకే ఓకే ఎలా ఉండే అబ్బాయి నువ్వు కూడా వెళ్ళిపోయా రండి మీరు అంకపురా సీను అఖిలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పానెం హరిమిరెడ్డి అన్నారు. బల్లికురు మండలం నక్కబుక్కలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొందరు టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి చేరగా ఇన్ఛార్జ్ హరిమిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సంతమాగులూరు మండలంలోని పార్టీ కార్యాలయంలో కొప్పరం మక్కినవారిపాలెం గ్రామాల వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇన్ఛార్జ్ హరిమిరెడ్డిని కలిసి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. భావితరాల వారి భవిష్యత్తు కోసం గుండ్లకమ్మ నదిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇప్పటికే గుండ్లకమ్మ నది రూపురేఖలన్నీ మారిపోయి ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా తవ్వుతున్నారని అద్దెంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు. అద్దెంకి గుండ్లకమ్మ నదిని పరిరక్షించాలని కోరుతూ అద్దెంకి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం అద్దెంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ గతంలో గుండ్లకమ్మ నది పర్యాటక ప్రాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేదని, రానున్న గుండ్లకమ్మ నది వ్యర్థాల నదిగా మారిందని, గుండ్లకమ్మ నది ద్వారా లభించే నీరు సాగు త్రాగునీరుకు ఉపయోగపడుతుందని, అలాంటి ప్రదేశంలో చెత్తాచెదారం వేయడం, జంతు కళేబరాలు వేయడం, శవాలు పూడ్చడం జరుగుతుందని, ఇలా చేయటం వలన అందరికీ ఇబ్బందికరమైందని త్రిమూర్తులు చెప్పారు. ఇసుక తవ్వకాల వలన గుండ్లకమ్మ బ్రిడ్జి కూలే దశకు చేరిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి గుండ్లకమ్మ నదిని పరిరక్షిస్తారని నేడు జడ్జిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అద్దెంకి పట్టణానికి పరిసర గ్రామాల ప్రజలకు ఆనుకొని ఉన్న జీవనది గుండ్లకమ్మని కాపాడమని గత దశాబ్దాల నుంచి దాని మీద నిరంతర పోరాటం చేస్తున్నారు అద్దెంకి పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు. కానీ ఈరోజు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రోజు రోజుకి ఇంకా పతనం చేస్తున్నారు. గుండ్లకమ్మ వనరులు కానీ, గుండ్లకమ్మ బ్రిడ్జిని కానీ, పరివాహక ప్రాంతాన్ని కానీ. ఈ విధంగా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా సంబంధిత అధికారులు బుట్టదాఖలు చేస్తూ ఎందుకు ఉదాసీన వైఖరి వహిస్తున్నారు? అన్నిటికీ అతీతంగా ప్రజలకు సంబంధించిన జీవనది గుండ్లకమ్మని కాపాడటం వాళ్ళకి తెలియదా? వాళ్ళ మీద ఈ బాధ్యత లేదా? ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించి కూడా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దాంట్లో మృత కళేబరాలను సైతం వేస్తున్నారు. అక్కడ ఎట్లా పడితే అట్లా వాడుతున్నారు. ఇళ్ళ వేస్ట్ను కూడా తీసుకెళ్ళి దంపేస్తున్నారు.
సంబంధిత అధికారులు కమిషనర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ కానీ వీళ్ళందరూ కూడా దాని మీద సరైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రజా సంఘాల తరపున పోరాటం ఉధృతం చేస్తామని, న్యాయస్థానానికి ఆశ్రయించైనా సరే దాన్ని యథాస్థితి గుళ్ళకమ్మను తీసుకొచ్చేంత వరకు కూడా ఈ పోరాటం నిరంతర పోరాటం చేసి న్యాయస్థానానికి వెళ్ళైనా సరే న్యాయం వచ్చేవరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అద్దంకి కోర్టు ప్రాంగణంలో ఉన్నాం. ఇప్పుడు వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఈ వారికి ప్రజా సంఘాల తరఫున వినతిపత్రం ఇస్తున్నాము. దీని మీద సంబంధిత అధికారులతో సరైన సత్వర చర్యలు చేపట్టమని. తిమ్మాయిపాలెం అద్దెంకి గ్రామాలకి మధ్యలో ఉన్న గుళ్ళకమ్మ నది జీవనది. చాలా స్వచ్ఛమైన నీరుతోటి అందరికీ కూడా మంచినీళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి నదిని ఈ రోజున మురికి కూపంగా చేసి ఇసుక ట్రక్కులతో, వందలాది ట్రక్కులతో ఇసుక తవ్వి జల్లెడ బట్టి గ్రామాలకి చుట్టుపక్కలకి వేలాది రూపాయలు కోట్లు సంపాదిస్తున్నారు. కానీ జీవనదిని శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు ఉండే ప్రయత్నం అధికారులు జరగట్లేదు. ఇన్ని ప్రయత్నాలు చేసినా స్వచ్ఛమైన నీటిని, నదిని, అలాగే పూర్వకాలంలో అందరూ కూడా పూజకు కూడా అందరూ స్నానాలు చేసి ఉపయోగించేటువంటి మంచి చక్కటి స్వచ్ఛమైనటువంటి నీరు ప్రవహించేటువంటి జీవనదిని ఈ మురికి కుప్పంగా, చెత్త డబ్బిగా, మున్సిపల్ డస్ట్ను కూడా అక్కడ వేస్తూ, ఇందాక వారు చెప్పినట్టు శవాలను కూడా పూడ్చిపెడుతూ అది ఒక మురికి కుప్పంగా తయారు చేసిన దాన్ని స్వచ్ఛమైనటువంటి నదిగా చేయడానికి అధికారులందరూ సహకరించాలని కోరుతున్నాం. గ్రామ పంచాయతీలు కూడా అందరూ కూడా దీన్ని ఉద్యమంగా చేసి తప్పనిసరిగా దీన్ని జీవనదిగా చేసే ప్రయత్నం జరగాలని ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అధికారులను అలాగే గ్రామ ప్రజలందరినీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అద్దెంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా రక్షించుకోవాలి గుళ్ళకమ్మని చెప్పి ఒక నినాదంతో ఉన్నటువంటి మండల న్యాయ సేవా సంస్థ కూర్చొని దాదాపు కొన్ని వేల సంవత్సరాలు పుట్టినటువంటి గుళ్ళకమ్మ దాదాపు 320 కిలోమీటర్లు ప్రవహించి తూర్పు సంతో కలుస్తూ ఉన్నది. కొన్ని వందల గ్రామాలు ఈ గుళ్ళకమ్మ ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇటు పంటలు పంచుకోవడం కానీ మంచినీటిగా ఉపయోగించుకున్నారు. అయితే అద్దెకి ఉన్నటువంటి ప్రజలు మాత్రము ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా గుళ్ళకమ్మని నాశనం చేయడంలో కంకణ కట్టుకున్నారు. ఈనాడు గుళ్ళకమ్మ అంటే ఎంతో ఎవరికి అర్థం కావట్లేదు. 78-79 వరకు అక్కడ చుట్టూ చలవం తవ్వుకొని మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది. ఈనాడు చలం తవ్వే పరిస్థితి కూడా లేకుండా, మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా వీళ్ళు చుట్టూ ఒక ఆక్రమణ జరిగిపోయి, ఆక్రమణతో పాటు ఈ యొక్క ఇసుక దందాలు చేసేటువంటి వాళ్ళు బ్రిడ్జి కింద భాగంలో కూడా చేస్తున్న సందర్భంలో కొంతకాలానికి ఈ యొక్క ఉన్నటువంటి పిల్లలు కుంగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 పిల్లలు కుంగిపోయాయి పడవ వైపున. ఇక మధ్యలో కుంగినట్లయితే అది ప్రయాణానికి ప్రమాదకరం చేర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కలుదేశ అధికారులు ఆ గుళ్ళకమ్మ రక్షిస్తారని కోరుకుంటూ ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.